Introducing Rapido Cabs. Lowest price guaranteed anytime, every time. నమస్కారం స్వామి. నమస్కారం. స్వామి, మాల 10 సంవత్సరాల కంటే ఎక్కువ వేసుకున్న వాళ్ళు ఇరుముడి కట్టడం కానీ ఇరుముడి విప్పడం కానీ అలాంటివి చెయ్యొచ్చా? వాళ్ళకి ఆ అర్హత ఉంటుందా? కొంచెం వీటి గురించి వివరించండి గురుగారు. తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతవ్య నమః. చూసే వీక్షబంధులకి నమస్కారం. కార్తీక ధనుర్మాసంలో వేసుకున్న అయ్యప్ప స్వాములకి అందరికీ హృదయపూర్వక వందనం. శబరిమలకు వెళ్ళేందుకు ఇక్కడ ముఖ్య ఘటము ఎవరు కనబడతా ఉంటారు అప్పుడే మాతాపిత, తర్వాత గురు, తర్వాతనే దైవం. సో గురువు అనుగ్రహం అనేది సంపూర్ణ తత్వాన్ని ఎట్లా మనం పొందుకోవాలి. 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు వెళ్ళిన వాళ్ళు ఇరుముడి కట్టడానికి అర్హులు కారు. 6-7 సంవత్సరాలు వెళ్ళిన వాళ్ళు కూడా అర్హులు కారు. ఎందుకు అప్పుడే దానికంటూ ఒక ఉపదేశం ఉంటుంది, దానికంటూ ఒక క్రమశిక్షణ ఉంటుంది. ఇరుముడి కూడా మూల మంత్రాలన్నీ ఉంటాయి. దాని ప్రకారంగానే మనం మూమెంట్ అవ్వాలి. 10-11 సంవత్సరాలు అంటే 18 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు లేదా 10-11 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఇరుముడి కట్టడానికి కానీ ఇరుముడి ఇప్పడానికి కానీ స్వామికి అభిషేకం చేయటానికి కానీ అర్హులు అవ్వడానికి ఒక్క రేంజ్ అవుతారు, కానీ పరిపక్వతత్వం గురువు మాత్రం కాదు. అంటే అర్హత పొందుతారు అంతే. బట్ పూర్తిగా పరిణితి చెందరు. పరిణించాలంటే 18 సంవత్సరాలు పరిపక్వం కావాలి. 18 మెట్లు ఎక్కి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళే గురుస్వామిగా మనం భావించబడుతుంది. 3-4-5 సంవత్సరాలు వెళ్ళి ఎర్రకండ వేసుకుని గురుస్వామిని ఇరుముడి కడతాను, శబరిమల తీసుకెళ్తానని స్వాములని మిస్గైడ్ చేయకూడదు. అఫ్కోర్స్ ఇప్పుడు జనరేషన్ మారింది, టెక్నాలజీ మారింది, చేతిలో మొబైల్స్ వచ్చాయి కాబట్టి ఈ రూట్ మ్యాప్స్ అన్నీ కూడా చేతిలో చూసుకుని వెళ్తున్నారు. అది వేరే విషయం. ఇక్కడ ఒకటి శాస్త్రం ఉంది, ధర్మం అని ఉంది, ఒక కట్టుబడి అని ఉంది. ఆ కట్టుబడికి అన్నీ కూడా ఉంటేనే దానికి మీరు అర్హులు అవుతారు తప్ప మీరు మీ ఎదురింటి వాళ్ళు వేసుకున్నారు కదా మేము వేసుకున్నాము, మా ఫ్రెండ్ వేసుకున్నాడు కదా నేను వేసుకున్నాను, సరే నలుగురు వేసుకున్నారు కదా నేను వేసుకుని వెళ్తున్నాను అన్నట్టు ఫీలింగ్స్ మాత్రం ఉండకూడదు. మీ యొక్క కర్మానుసారం చేసుకున్నామంటే పాపకర్మాల పటాచలం కావాలని కోసమే మీరు మాల వేసుకొని మీ నియమాలు పాటించి మీరు ఇరుముడి కట్టుకొని శబరిమలకి వెళ్ళే మంచి గురుస్వామిని ఎన్నించుకోవాలి. అంతేగాని కమర్షియల్ గురుస్వాములు అంటే ఎవరిని కూడా ఇక్కడ మనము కించపరచటం లేదు, ఎవరిని కూడా మనం అవమానం చేయటం లేదు. ఒకటి ఏంటంటే అన్నీ తెలిసిన గురుస్వామి ఉంటే మంచిది, సగం సగం తెలిసిన గురుస్వామితో వెళ్తే ఇబ్బంది పాలవుతారు. దానికంటే కొద్దిగా ఎలాంటి గురుస్వామిని సంపాదించాలి, ఎటువంటి గురుస్వామిని సంపాదించాలంటే ఆలయాలకు మీరు ప్రతిరోజు అయ్యప్ప స్వామి గుడికి వెళ్తుంటారు, ఉదయం సాయంత్రం వెళ్తారు, సాధారణంగా హరివ్రాసనానికి వెళ్తారు, ఉదయం సుప్రభాతానికి వెళ్తారు, స్వామికి అర్చన చేయడానికి వెళ్తారు, ప్రదక్షిణకు వెళ్తారు. ఆ సమయంలో గురుస్వాములు అక్కడ కనపడుతూ ఉంటారు. సో అక్కడ మీరు ఎవరైనా గురుస్వామితో మాట్లాడి చేసి మాకు పలానా రోజు ఇరుముడి కట్టాలి గురుస్వామి అనేసి వాళ్ళతో మాట్లాడుకొని దాదాపు 30 సంవత్సరాలు వెళ్ళిన గురుస్వామి ఉన్నారనుకోండి, ముందు భాగాల్లో ఏం పెట్టాలి, అయ్యప్ప స్వామికి కావాల్సిన సామగ్రిలు ఏం పడతాయి ఆ స్వామికి తెలుస్తుంది. వెనక భాగంలో మీకు కావాల్సినటువంటి పదార్థం ఏది కావాలో అది ఆ స్వామికి తెలుస్తుంది. ఏమి తెలియకుండా ముందు కొద్ది వెనక కొద్ది కట్టేసుకొని పోతే అది పరిపక్వం ఉండదు. ఎందుకంటే భగవంతుడికి ముందు భాగంలో ఏది చెందాలంటే అది గురుస్వామికి మాత్రమే తెలుసు. అది కొద్దిగా సీనియారిటీ ప్రకారం ఇక్కడ జరగబడుతూ ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది సీనియర్ గురుస్వాములు చాలామంది ఉన్నారు. వాళ్ళని సంపాదించేసి మీకు తెలియకుండా కూడా వాళ్ళు మనల్ని సంపాదించినా మేము కూడా వారికి వివరిస్తాము, వారికి మంచి గైడెన్స్ ఇస్తాము. ఎందుకంటే ఈ సనాతన ధర్మంలో, ఈ హిందూ ధర్మంలో మన అయ్యప్ప స్వాముల బంధం అంతా కూడాను ఒక సంబంధికులమే, అందరూ కూడా వసుదేవ కుటుంబమే మనది. ఈ వసుదేవ కుటుంబంలో ఏంటంటే అందరూ సిరి సమానం భావంగా మనం భావించడం అని జరుగుతుంది. అంతేగాని 5 సంవత్సరాలు వెళ్ళొచ్చిన వాళ్ళు కానీ 6 సంవత్సరాలు వెళ్ళొచ్చిన వాళ్ళతో కానీ ఇరుముడి కట్టుకుంటే అది పరిపక్వతత్వం కాదు. సో 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళే ఇది చేసే 10 నుంచి 11 నుంచి 18 లోపు ఉన్నవాళ్ళు ఎవరైనా పర్వాలేదు. 18 దాటారు అనుకోండి మీ అంత దేవుడు ఎవరు ఉండరు. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. స్వామి శరణం. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.